చంద్రబాబు ఇప్పటివరకు చెప్పినా ఏమైనా చేశాడా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒకటి చేయదలుచుకున్నప్పుడు ఏం చెప్పాలి? అబ్బాయి నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తే ఆయన ఇచ్చిన బడి పథకం కానీ విద్యా పథకం కానీ ఇంకో పథకం కానీ ఇంకా బాగా చేస్తాను, లేదు కొన్ని బంధువులు చేస్తున్నాడు అయితే. స్వామి చంద్రబాబు 14 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు చేసిన ఇందిరాగాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, లేకపోతే మనకి సర్దార్ వీళ్ళు చేసిన వాళ్ళు ఎవ్వరు, లాల్ బహదూర్ శాస్త్రి చేశాడు, బీబీ గిరి చేశాడు, ఈయన ఎవరో మన వీపీ సింగ్ చేశాడు. వీపీ సింగ్ పెట్టిన దాంట్లో చాలా బాగుంది, ఎంఆర్పీ రేటు మీద ట్యాక్స్ పడుతుంది అనగానే అన్ని రేట్లు తగ్గిపోయినాయి. వాళ్ళు దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్లోకి వచ్చి అబ్బాయి నీకు మంచి చేస్తే నాకు కోటేయండి లేకపోతే లేదని మగదమ్మున్న ఏ ప్రైమ్ మినిస్టర్ ఏ చీఫ్ మినిస్టర్లే వీడు ఒక్కడన్నాడుగా, మగోడేగా వీడు మొగోడు కాబట్టి అన్నాడు. వీడు వాళ్ళు ఎవరు అనలేకపోయారుగా, ఇందిరాగాంధీ అనలేదు, నెహ్రూ అనలేదు, వీపీ సింగ్ అనలేదు, వీడు ఇప్పుడు మోడీ గారు అంటాడు అనమనం. ఇప్పుడు చూద్దాం, మోడీ కూడా అనలేడు. ఇంకెందుకు వాళ్ళ గురించి మనం ఆలోచించడం వేస్ట్ దండగయ్యా. ఇచ్చాడు కరెక్ట్. ఎప్పుడు ఇచ్చాడు? పశువు కుంకం ఎప్పుడు ఇచ్చాడు చెప్పయ్యా? రేపు పొద్దున అంటే ఓట్లేసే ముందు గుద్దుకుంటానికి ఇచ్చాడా? అంటే ఓటు వేయమనే కానీ మోసం చేయటమే కదా. ఇప్పుడు మోసం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కూడా మొన్న ఇది ఇచ్చాడు, రిపోర్ట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఆంధ్ర బాగానే చేసింది, సంక్షేమ పథకాల వల్ల కూడా డెవలప్మెంట్ వచ్చింది, జీఎస్టీ ఎక్కువ వచ్చింది. ఈ పేదోళ్ళకి వచ్చేళ్ళకి ఎప్పుడు రాని ఒక్కసారి 10,000 వచ్చేళ్ళకి వెళ్తాడు, ఏదో 4 వస్తువులు కొనుక్కుంటాడు, ఆటోమేటిక్ గవర్నమెంట్ జీఎస్టీ వస్తుంది, ట్యాక్స్ అన్నీ వస్తున్నాయి. వీళ్ళు అలా చేయలేక ఏది కూడా. ఒక ఇండస్ట్రీ కడితేనే ఒక 10 మంది 20 మందే కదా, ఇప్పుడు 100 మంది బాగుపడుతున్నారుగా. అది ఉత్త మాటలమ్మా, అది ఉత్త మాటలు. నీ దగ్గర ఇప్పుడు నువ్వు ఉన్నావు, చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ అబ్బాయికి 18 ఏళ్ళు, ఏదో ఇంజనీరింగ్ చదువుకున్నాడు, వాడికి ఉద్యోగం రాలేదు, కానీ ఒక 10 లక్షలు కట్నం ఇచ్చారు. వాడు 10 లక్షలు కట్నం ఇచ్చారని తీసుకున్నాడు, వాడు సోమవారం పోతే ఇంట్లో కూర్చోట్లేగా. ఏదో డిగ్రీ చదువుకున్నా కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకుని పెళ్ళం పెట్టిన పోషించుకుంటాడుగా. ఇంకా ఎలా సోమవారం చేస్తాడు? ఎక్కడ చేస్తున్నాడు? అప్పులు పాలన్నావు కదా. ఒక్కసారి 2019 ముందు చంద్రబాబు నాయుడు టైంలో ఎంత ఉంది అప్పు, ఇప్పుడు వీడు ఎంత అప్పు చేశాడు, ఇంతకుముందు చంద్రబాబు చేసిన దానికి వడ్డీలు ఎంత కట్టాడు ఏంటనేది కూడా మీరు అనాలిసిస్ చేసి పెట్టండి, ప్రజలకు చూపెట్టండి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏదైనా కానీ ఒకటి చెప్పి ఒకటి చేసి ఏమైనా చేశారా? స్వామి రుణమాఫీలు ఇవన్నీ కూడా వాస్తవం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర్ సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నప్పుడు రైతులందరూ రుణమాఫీ అన్నారు. ఇప్పుడు రైతులు రుణమాఫీ అని 2014లో ఏం చేశాడు? వచ్చిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు, మొత్తం అందరూ పోయారు లేదా? ఇప్పుడు తీసుకుందాం సార్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక రిజర్వేషన్లోనే ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, వాళ్ళకి వచ్చేళ్ళకి ఏదో కొత్త రూల్స్ పెట్టి మీ నాన్నకి 10,000 జీతం వస్తాయి. ఏమో ఏ పనికి మాలిన ఉద్యోగం చేసినా 10,000 జీతం వస్తుందిగా గవర్నమెంట్లో, వాళ్ళకి ఎవరికి రిజర్వేషన్ లేదంటే అలా సరిపోద్ది. అలా రూల్స్ పెట్టుకొని వచ్చేసి నీకు 2 ఎకరాలు ఉంటే ఇవ్వను, 5 ఎకరాలు మెట్ట ఉంటే ఇవ్వను, 4 ఇల్లు ఉంటే ఇవ్వను, ఇంకోటి ఉంటే ఇవ్వను అనేసిగా ఎగ్గొట్టింది మొత్తం. రుణమాఫీ కరెక్ట్గా చేసినోడైనా అలానే రూల్స్ పెట్టాడు, చేశాడు, బాగానే ఉంది. ఆ వచ్చిన అమౌంట్ని నీకు 40, నీకు ఒక 10 మంది ఉన్నావు, 10 మందిలో 5 వచ్చాయి, 5 కానీ ఫుల్ బెడ్జ్కి ఇచ్చాడా ఒకసారి? లేదు. 5 సార్లు కంటిన్యూగా ఇచ్చాడా? 2 సార్లు ఇచ్చేది నువ్వు అంటే నువ్వు అప్పు చేసి వెళ్తే నేను కట్టాలా? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు బజార్లో అప్పులు చేస్తారు, వాళ్ళ కొట్టోళ్ళు అంతా వచ్చి నేను అడుగుతారు, అరే నా కొడుకు నువ్వు ఇచ్చేప్పుడు నువ్వేం చేశారు ఆ రోజున, వాడిని వెళ్ళి అడుక్కోరు, నన్ను ఎందుకు అడుగుతారు అంటావు అనవా నువ్వు? అదే మాట జగన్ అన్నాడు, తప్పే ఉంది. ఉపయోగం లేదండి ఆయన చేసిన ఉపయోగం లేదు. వాళ్ళ మంత్రులకి వాళ్ళ మనుషులకి వాళ్ళు చూసుకోవటమే తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకి. ఎందుకంటే వాళ్ళ మనుషులను చూసుకుంటే అవకాశం రేపు మళ్ళీ నాకు అవకాశం ఉంటుందని ఓట్లు వస్తాయని ఆయన అవకాశం చూసుకున్నాడు. కానీ అంత అవకాశం ఇప్పుడు జనం ఇట్లా మళ్ళీ రెండోసారి లేదు, నువ్వు జనాన్ని మోసం చేసావు అని విపక్ష నాయకులు ఆడొద్దు, మేమే వేయాలి, మేము 14 సంవత్సరాలు వేయలేం కదా, మళ్ళీ ఇంకో 14 సంవత్సరాలు వెళ్తే ఈ వర్షాలు లేకుండా ఈ పంటలు లేకుండా పాతని ఆయన కోరిక, చంద్రబాబు నాయుడు కోరిక. ఈ సంవత్సరంతో లాస్ట్ కదా ఆయన, ఇంక గెలవకపోతే నాకు ఛాన్స్ లేదు. మరి సీరియల్ ప్రకారం ఉట్టి మాటలు, ఈ గెలవని మాటలు చేతకాని మాటలు అయ్యి. నువ్వు దమ్ముంటే మన ఇద్దరం చంద్రబాబు నాయుడు జగన్ వాళ్ళ ఊళ్ళోనే ఎలక్షన్ పెట్టుకోమను. దమ్ముంటే చంద్రబాబు నాయుడు జగన్ మీద దాటుకొని పొమ్మను. ఎప్పుడు 19 సంవత్సరాల నుంచి అంటున్నాడు. 4,50,54 ఓట్లు వచ్చినాయి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు. మరి శాత అయినప్పుడు మొత్తం ఆడే ఉన్నారు అందరూ. నాకు తెలిసినంత బట్టికి ఉట్టి బురద చాలటమే కానీ ఆడ ఏమీ లేదు. ఆయన 10,000 ఇచ్చి 20,000 కేసుల మీద రాస్తున్నారు, ఇట్లా ఇట్లా తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అవునండి, కేసులు బండి ఇక్కడ పెడతాడు కేసు,
ఆడు ఎస్పీ వస్తాడు, మరి సీఎం ఉంటాడు. ఏయ్ ఏంటది అక్కడ ఆటో అని అడుగుతాడు. సీఏ ఏం సమాధానం చెప్పాలి. అందుకని ఒక కేసు కొట్టాడు అనుకో, అప్పుడు రెండోసారి జాగ్రత్త పడతాడు. ఏం చెప్తాడు, పై అధికారి వస్తాడు. అవును రాస్తాడు, తప్పే ఉంది. ఇటు పెట్టుకో, సైడ్ పెట్టుకో, నిజోళ్ళు రాడు. టీడీపీ నాయకులు అయితే నారా లోకేష్ సీఎం అయితే కొంచెం అసంతృప్తిగా అయితే ఉన్నారు. మేము 50 సంవత్సరాల నుంచి మేము సర్వీస్ చేస్తుంటే మాకు లేకుండా వాళ్ళ కొడుకుని పెట్టాలని చూసుకున్నారు. కాకపోతే అంటే ఆయన ముందు మాట్లాడటానికి దమ్ములు దాటలు వాళ్ళకి, మరి టికెట్ దొరకదేమో అని వాళ్ళ ఎవరు రావాలంటారు అయితే? జగన్ గారు రావాలంటారా? మళ్ళీ కాకపోతే ఏంటంటే ఒక 10 సీట్లు వస్తాయి ఆయనకి 5 సీట్లు వస్తాయంటారా? చంద్రబాబు ఎగస్ట్రా జగన్కి ఆయనకి, చంద్రబాబు నాయుడికి. ఒక 10 సీట్లు ఎక్స్ట్రా. పోయినసారి 21, 20 వచ్చినాయి కదా, 23 వచ్చాయి. 23 వచ్చి ఆ 7 వస్తాయి, 30. అంతేగాని నాకు ఫుల్గా రావాలి దేశం అంతా నాకే చేసిద్దని అవన్నీ ఉట్టి మాటలు. జగన్ గారి పాలన ఎలా ఉంది? ఉంది అసలు జగన్ గారి పాలన బాగుంది, బ్రహ్మాండంగా ఉందండి. మా పిల్లలకి ల్యాప్టాప్లు కూడా ఇచ్చారు, బాగుంది. పథకాలు కూడా చాలా బాగా పెట్టారండి, బాగుంది. అందరికి అందుతాయంటారా? అందరికి అందుతున్నాయి. టైలరింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఇవన్నీ డబ్బులు ఎందుకు కానీ ప్రతిపక్షాలు అంటారు మరి? అంటే పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ల్యాప్టాప్ ఇచ్చారు పిల్లలకి, దాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవసరమే కదండి ల్యాప్టాప్లు అనేవి. బుక్స్ అంటే ఎక్కువ మొయ్యలేకపోతున్నారు, అవి అంటే బాగా చూసుకోవడానికి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అవును, చాలా బాగుంది. మా పిల్లలు ఇద్దరు, మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు అక్కడే చదువుకుంటున్నారు. అమ్మాయి 10th, అబ్బాయి 8th క్లాస్. మీకు ఎలాంటి పథకాలు, ఏమేమి పథకాలు పట్టాయి? మాకు అమ్మఒడి పడింది, మా అబ్బాయికి ల్యాప్టాప్ ఇచ్చారు. మహిళలకు ఇస్తున్నారు కానీ మగవాళ్ళకి ఏమి వేయట్లేదు పథకాలని. మగవాళ్ళకి ఎందుకు ఇట్లా ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు కదండి, ఆటో నడుపుకునే వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదా. చాలా మందికి చాలా అందుతున్నాయి. దీనివల్ల మహిళలు బాగా ఆర్థికంగా బలపడ్డారంటారా జగన్? చాలా బలపడ్డారు, మహిళలు మాత్రం చాలా బలపడ్డారండి. మెయిన్ ముందు తాకుండా ఆపాడు, దానికి సూపర్ జగన్. అసలు ఆయనకి జోహారే జోహారు. మందు పెంచారు, పిచ్చి మందు పెట్టారు అంటారా? పిచ్చి ముందు పెంచారంటే ఇప్పుడు కూల్ చేసుకునే వాళ్ళు అంత రేటు పెట్టి తాగలేరు కదా, అందువల్ల ఆయన ఆలోచించే పెట్టాడు. మహిళలు ఇంట్లో డబ్బులు ఇవ్వరు, భార్యలు కొట్టడం, హింసించటం డబ్బు కోసం. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాడు, కొడుకులు ఉండారండి, వాళ్ళు ఆ డబ్బు తీసుకెళ్తున్నారు కొట్టి ఏంది తాగటానికి. అలాంటిది బంద్ చేయించాడు, చాలా బాగుంది. పేదల ప్రభుత్వం అంటే ఏమంటారు? పేదల ప్రభుత్వం అంటే ఆయన ఇంకా వర్ధలింప చేస్తాడు. జగన్ అన్న ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఈసారి చంద్రబాబు వస్తా అంటున్నారు మరి. అంతే దేవుడి చిత్తం, కానీ జగన్ వస్తాడని మాకు నమ్మకం ఉంది. మేము జగన్కే వేస్తాం ఓటు. ఏమైనా జాగ్రత్త? అట్లా ఏం లేదండి, జగనే. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు దీంట్లో ఇల్లు ఇస్తానని 40,000 కట్టించుకున్నాడు. కరోనా అన్నాడు, పోయినాయి. ఎంత కష్టం చేసుకుంటే మాకు 40,000 వస్తాయి. నాకు అది కోపం ఉంది. ఇప్పుడు ఇచ్చారా? ఇల్లు ఇచ్చారా? ఇల్లు ఇవ్వకపోతే వృద్ధా పింఛన్ వస్తుంది, రుణమాఫీ వస్తుంది, 45 ఏళ్ళవి వస్తున్నాయి, అమ్మఒడి అందుతుంది. గుడ్. ఈ పథకాలన్నీ వేస్ట్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి మరి. అంటారు, 100 అంటారు. మన అంతరాత్మకు మనకు తెలుసు కదా. పథకాల వల్ల అందరినీ సోమరిపోతులు చేస్తున్నారు. చెయ్యలేదు, పెడుతున్నాడు తిండి, తప్పేముంది. వాడు తీసుకున్నాడు, వీడు పెడుతున్నాడు, దేనికి డిఫరెన్స్ ఉంది? పథకాల వల్ల అప్పుల పాలు చేసి ప్రజలపైన భారం మోపుతున్నారు. వాళ్ళు చేయట్లేదా అండి? ఇప్పుడు మా దగ్గర తీసుకొని మమ్మల్ని ముంతలా ఇచ్చాడా అన్ని? ఇచ్చాడు మాకు. అంటే ఆర్థికంగా బలపడ్డారంటారా ఇప్పుడు? పడ్డాను. చాలా మంది 45 పథకాలు ఇస్తున్నారు లేడీస్ కి. పడ్డాము. ముందు ఎలా ఉండేదంట లేడీస్? లేదు, ఇంతకుముందు బ్యాంకుల చుట్టూ తిరగాలి, వృద్ధా పింఛన్ వాళ్ళ దగ్గరికి పోయి తిరగాలి. ఇప్పుడు మా దగ్గరకే వస్తుంది కదా. మేము మటుకు ఎప్పటికైనా జగనేనమ్మా. చంద్రబాబు నాయుడు ఆయన సొమ్యాన్ని తీసుకొచ్చి ఇస్తాడేంటి? ఆయన సొమ్యాన్ని తెచ్చిస్తాడా చెప్పండి? ట్యాక్సులు పెంచారు, నిత్యావసర రేట్లు పెంచారు, అన్ని పెంచారు అంటున్నారు మరి. ఒకప్పుడు 200 రూపాయలు కూలి, ఈ రోజు 800 రూపాయలు మనిషికి కూలి. మరి పెంచితే తినలేరా? 800 రూపాయలు పెట్టి చక్కగా బతకొచ్చు. వారానికి ఎంత వస్తుంది? 4-5 వేలు వస్తాయి. ఒక కుటుంబం పోషించుకోవచ్చు చక్కగా. ప్రతిపక్షాలు అంటున్నాయి ఇవన్నీ పథకాలు ఇవ్వనప్పుడు ప్రజలు బతకలేదా? అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారులేండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వృద్ధాప్యులు ఉన్నారనుకో, కొడుకులు పెట్టపోయినా హాయిగా బతుకుతున్నారు. ఇదిగో నెలకి ఇంత పింఛన్ వస్తుంది, హాయిగా బతుకుతున్నారు. చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, ఎలా చేశారండి? ఆయన ప్రభుత్వంలో ఏం లేదండి. జనభూమి కార్యక్రమాలను పెట్టారా? జనభూమి కార్యక్రమాలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు అదిగో తెలుగుదేశం అంటే వాడికే పని చేసి పెట్టాడు, పదం వాళ్ళకి పని చేయలేదుగా. ఈనాడు ఒకప్పుడు మేము ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం చేసి ఆయన బాగానే చేశాడు. కానీ ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చక్కగా అందుతున్నాయి ప్రజలకు.
అంతకని ఇంకేం కావాలా? ఎట్లా మోసం, ఏ విధంగా ఆయన సంగతి చెప్పండి. ఆయన మోసం చేయాలా? ఆయన మోసం చేయలేదండి. లక్షలు బజ్జీలు తింటానికి లక్షలు ఖర్చు పెట్టించాడు ఇతర దేశాలు వెళ్ళి. అయ్యని ఇయ్యని చెప్పి తిరిగాడు కదా, ఇంకా అంతకని ఏంది? ఏమంటే ఒకసారి ఏమన్నాడు తెలుసా? బాపట్లలో ఉండి పెరిగాను రా నేను, బాపట్లో గొడ్డుగారం తిని బతికాను రా అని అంటే, బాపట్లో వాళ్ళంతా గొడ్డుగారం తినేవాళ్ళ? ఆయన ఆ వాక్యలు అట్లా మాట్లాడాడు. అవన్నీ చెత్తండి, వేస్ట్ మాట్లాడండి, అవన్నీ అనవసరం. సభలోకి అయితే వస్తున్నారు కానీ నాకు ఓటు వేయట్లేదు అని అంటున్నారు. మరి సభలకే వస్తారు చెత్తల కుర్రగారు సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు చూసా, ఊరకే మాట్లాడతారు వెళ్తారు, అంతవరకే. అది ఆయన మీద నమ్మకం ఉండాలి కదండి ప్రజలకి. అది కాదు, ప్రజలు నమ్మలేదు, ఆయన మీద లేదు కదా నమ్మకం. అంటే మిమ్మల్ని నమ్మట్లేదు కాబట్టి నేను పొత్తులతో వెళ్ళాల్సి వస్తుంది అని వ్యాఖ్యలు చేశారు. పొత్తులతో వెళ్ళాలంటే ఆయన ఏ కాడికి ప్యాకేజ్ ఇవ్వడండి, డబ్బులు ఎవడు 10 రూపాయలు ఇస్తే వాడు అమ్మట పడి వెళ్ళే రకం వాడు. చంద్రబాబు గారు ఇంతకుముందు 14 ఏళ్ళు చేశారు కదా, ఆయన ఏం చేశాడు? దాచుకోవటం తినటం అంతే. అంటే వీటికంటే ఎక్కువ పథకాలు ఇచ్చాను అంటున్నారు. మరి అంతే చెప్తాడు. రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, మేమే గొప్పగా చేసాం, ఈ పవన్ కళ్యాణ్ ఒకడు, ఇవన్నీ వేస్ట్. వాళ్ళ అన్నయ్య కూడా పోయాడు కదా, అదే పరిస్థితి ఇతంది కూడా. టీపీ జనసేన కలిసి పోటీ చేస్తా అంటున్నారు. ఆడు ఒకరోజేమో బీజేపీతో కలుస్తానంటాడు, ఒకరోజేమో చంద్రబాబుతో కలుస్తానంటాడు. ఒక బిస్కెట్ వేస్తే ఆ బిస్కెట్ తిని ఆటుకెళ్ళి మాట్లాడుతుంటాడు అంతే తప్ప ఆయనకి రాజకీయం తెలీదు నన్ను అడిగితే. అంటే బేసిక్ వ్యతిరేక అంటున్నారు. ఆయన ఎవరయ్యా చేయలేని అంటానికి? నోటుకొచ్చినన్ని చెప్తా ఉంటారు. ఆయన వాహనం నారా వాహననే, నారా వాళ్ళ వాహనం అది, ఆయనది కాదు. అది డబ్బులు తీసుకుని పెట్టాడు. అది ఆయన 2 చోట్లకి వెళ్ళలేదు, పప్పు అని పేరు పెట్టారు ఆయనకి. ఈయన అంతే, చోట్లకి వెళ్ళాల. ఎవరో ఒక అతను గెలిచాడు, అతను కూడా వైసీపీలో చేరిపోయాడు. ఒక్కడు గెలిచాడు. తర్వాత ఇక అంతే సంగతులు. రేపు ఎన్నికలు అయిపోతే వాళ్ళందరూ పుసుకేసి పడుకోవటం.